క్యాషియర్ సర్వేశ్వరరావు గారిని కూడా, శివరామ్ గారు ఈస్ట్ గోదావరి, ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారిని కూడా, ఆర్ట్ డైరెక్టర్ వేదికపైకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చాలా బాగా అనిపించిందండి. అంటే నా సామీర్ రంగా అంటే చాలామంది కాల్ చేసి రంగస్థలం తర్వాత మళ్ళీ సపోర్టింగ్ రోల్ చేశారు. మీరే అంటున్నారు కదా నా సామి రంగా అని, రెండిట్లో రంగా ఉంది. ఆటోమేటిక్గా రెండు మంచి సక్సెస్ అయినాయి. ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, సీన్ గారే నాకు అసలు నేను ఉండాలని చెప్పి ఆయనే పట్టుబట్టారు. మన బ్యానర్లో ఏదున్నా ఇప్పుడు సిటీమార్ చేశాను, సిటీమార్ కూడా మంచి సక్సెస్, మళ్ళీ ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. పండగ చాలా సంతోషంగా చేసుకున్నాం, మా హిట్తో పాటు చేసుకున్నాం. అండ్ ఇంతమంది టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, ఇంతమంది కష్టం ఇంత షార్ట్ ఫిల్మ్లో చేయడం అన్నది, అంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఫిల్మ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. దాన్ని మా నాగార్జున గారు అండ్ మా డైరెక్టర్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు ప్రూవ్ చేసి చూపించారు ఇండస్ట్రీకి దట్ ఎస్ వీ కెన్ డూ ఫిల్మ్స్ ఇన్ అ వెరీ షార్ట్ టైమ్ అండ్ గివ్ అ హిట్. I still can't believe that we have done a film in 5 months and it's become a hit and people are loving it everywhere. So overwhelming and చాలా ఎంజాయ్ చేశాను ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ నా సామి రంగా అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ ఎప్పుడైనా నన్ను మా డైరెక్టర్ని అడిగితే ఎలా ఇది ఫస్ట్ ఫిలిం మీకు చాలా స్ట్రెస్ ఉంటుంది, ఈ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, 3-4 monthsలో మూవీ చేయాలి, ఎలా చేస్తున్నారు ఇది ఫస్ట్ ఫిలిం అని అడిగితే సార్ ఎప్పుడైనా చెప్తారు దట్ ఇట్ ఈస్ వన్ ఆపర్చునిటీ. 10 years నుంచి వెయిట్ చేశాను డైరెక్షన్ చేయాలని అండ్ ఇప్పుడు ఆపర్చునిటీ దొరికింది అండ్ టు డూ ఇట్ విత్ సచ్ అ బిగ్ స్టార్. సంక్రాంతి కింగ్ నాగార్జున గారితో ఒక ఫ్యాన్ బాయ్ నుంచి ఒక కో స్టార్గా మీతో స్టేజ్ చేసుకున్నాను సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఎనీ టైమ్ సార్, ఎప్పుడైనా జస్ట్ అ ఫోన్ కాల్ అవే, ఐ ఆల్వేస్ బీ రెడీ టు డూ అ ఫిల్మ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అంటే ఎంత హాయిగా ఉండేది సినిమాకి వచ్చినప్పుడు. మార్నింగ్ వర్క్ వచ్చినగానే అందరూ నవ్వుమొహాలు, ఎవ్వరికి ఇంత ఫాస్ట్గా పనిచేయాలి, ఫినిష్ చేయాలి సినిమాని ఎవ్వరు ఆ కష్టం ఎవ్వరూ చూపించలేదు. ఏ ఒక్కరు, లైట్ బాయ్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఫైటర్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే పేరు పేరున అందరికీ చెప్తున్నాను, థ్యాంక్స్ కాదు, ఐ మిస్ యూ అలాట్. ఐ మిస్ యూ సో మచ్. సినిమా అయిపోయి ఆల్మోస్ట్ January 3rd, 4th వరకు ఫినిష్ చేసాము. అప్పటి నుంచి విజయ్ నిజంగా చెప్పాలంటే ఐ ఓన్లీ థింక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ద టైమ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ September 20న మొదలుపెట్టాం కదా షూటింగ్. నాన్నగారి బర్త్డే అని చెప్పి ఆ రోజున మొదలుపెట్టాము. ఆ స్టాచ్యూ ఆ రోజున మేము స్టాట్యూ ఆవిష్కరించాము. ఆ రోజున స్టాట్యూ జరిగింది. స్టాట్యూ అయిపోయినగానే బయలుదేరుతుంటే ఫస్ట్ ఎవరికి తెలియదు, ఫ్యామిలీ ఎవరికి తెలియదు ఇలా సినిమా ఓపెనింగ్ జరుగుతుందని. బయలుదేరుతుంటే అమలు అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు త్వరగా, ఇంత ఫాస్ట్గా ఏంటి, త్వరగా ఇప్పుడు అవుతుంది కదా, ఉండొచ్చు కదా అని. సినిమా స్టార్ట్ చేయాలని బయలుదేరుతున్నాను అన్నాను. అవును ఇప్పుడు సాయంత్రం వెళ్ళొచ్చు కదా. లేదు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని అన్నగానే అందరూ బెత్తరమొహాలు వేసుకుని చూశారు నన్ను. నేను పిచ్చెక్కింది ఇతనికి, సంక్రాంతికి రిలీజ్ చేయాలని పిల్లలతో సహా అందరూ అన్నారు. అలాగే ఎవరితో మాట్లాడినా సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎవరితో అన్నా కూడా ఏదో అంటున్నాడు, సినిమా రిలీజ్ చేస్తారు, సినిమా సంక్రాంతికి చేస్తాను అంటున్నాడు, కానీ ఎవరి మొహాల్లో నమ్మకాలు లేవు బయట. నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది.